మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని శ్రీపాద విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుధా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద గల శ్రీపాద విగ్రహానికి నరేంద్ర రెడ్డి, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్ గార్లతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. प्लीज इनका కమిషన్ అక్కడ అంజన మంచిగా ఇమ్రాన్ थोड़ा पीछे हटो ताज भाई। श्रीपादराव, श्रीपादराव, श्रीपादराव अमर है, अमर है, अमर है, अमर है, अमर है, अमर है। जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, श्रीपादराव, 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 जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, श्रीपादराव का नाम रहेगा। श्रीपादराव हमारा है, श्रीपादराव हमारा है, जब तक सूरज चांद रहेगा, श्रीपादराव का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, श्रीपादराव का नाम रहेगा। अमर है, अमर है, अमर है, अमर है, अमर है, अमर है, श्रीपादराव अमर है, श्रीपादराव अमर है, श्रीपादराव अमर है, श्रीपादराव अमर है, अमर है, श्रीपादराव अमर है, अमर है, अमर है, श्रीपादराव अमर है। స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్ననలు కూరగొని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు అభివృద్ధికే కాకుండా అందరి అభిమానం చూరగొన్నటువంటి గొప్ప నాయకులు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఆనాడు మంత్రిగా, ఈనాడు కూడా మరి మంత్రిగా మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు చూపినటువంటి బాటలో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మరి వారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా
మరి కంకణబద్ధులమై శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నగరంలోని బస్టాండ్ కూడలి వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా వారి ఆశయాలు కొనసాగింపుగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. 25వ స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇలా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా మరి 4 సార్లు శాసనసభ్యులుగా మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం సంబంధించి ఆ రోజు అజాత శత్రువుగా మరి అందరి మన్ననలు పొంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి, అందరి అభిమానులు చూరగొన్నటువంటి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో శ్రీపాదరావు గారిని అభిమానించినట్టు వారి అడుగుజాడులో నడవాలని మరి ఆరాటపడి ప్రయత్నం చేసిన ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా వారి ఆశయాలు కొనసాగింపుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి ఒక మంత్రి ప్రాంతమే కాకుండా ఈరోజు గతంలో మంత్రిగా ఇప్పుడు కూడా మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ వారి అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. వారిని శ్రీపాదరావు గారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి ఆశయాల కొనసాగింపుగా వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారిని మరి ఈరోజు మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా కంకణబద్ధులమై ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కంకణబద్ధులమై మరి ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నాం. వారి మరణం తీరని లోటు అని చెప్పి మరి ఆ రోజు నుంచి కూడా బాధపడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారి విగ్రహం దగ్గర మరి ఈరోజు వారి నివాళులు అర్పించే కార్యక్రమం ముందు నుంచి తెలియజేస్తాం. శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు డీసీసీ ఆఫీస్లో అలాగే బస్టాండ్ కూడల్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసన సభాపతిగా ఉన్న శ్రీపాదరావు గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశాడు. ప్రత్యేకించి వారు చాలా సౌమ్యుడు, అలాగే స్నేహశీలి. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సౌమ్యుడిగా పేరు పొందడమే కాదా మృదు భాషి, అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధిలో ముందుకు నడిచే నాయకుడుగా వారికి పేరుంది. మరి అలాగే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంతో పాటు మరి మంతనితో పాటు కరీంనగర్ జిల్లా కూడా మరి అభివృద్ధిలో పాలు పంచుకున్న శ్రీపాదరావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్దలు శ్రీపాదరావు యొక్క అడుగుజాడలో నడుస్తున్న వారి కుమారుడు శ్రీధర్ బాబు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఈనాటి ప్రభుత్వం బీదలకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు అందరికీ సంక్షేమంలో ముందుంటుందనే విశ్వాసాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రీధర్ బాబు యొక్క ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు చేస్తున్న అంశాన్ని కూడా మరి ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్న సందర్భంలో మరి శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను వారు చూసిన మార్గాన్ని ఎంచుకొని శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. అదే రీతిలో మరి కాంగ్రెస్ నాయకులు కూడా